Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం చింతలపూడి నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఏలూరు జిల్లా కిందకి వస్తుంది. పార్లమెంట్ పరిధి కూడా ఏలూరు. ఇక్కడ ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి జనాభా చూస్తే ఎస్సీ ఓట్లు దాదాపు 75,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం 30,000 దాకా, గౌడ్లు 20,000, యాదవ సామాజిక వర్గం 10,000, వడ్డెరలు 10,000, ఇంకా మిగతా బీసీ సామాజిక వర్గాలన్నీ కలిపి దాదాపు 15,000-20,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం కొద్దిగా పెద్ద నియోజకవర్గం అని చెప్పొచ్చు. దాదాపు 2,80,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా ముస్లింలు కూడా దాదాపు 20,000 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 20,000 మంది దాకా ఉన్నారు. ఎస్టీలు కూడా దాదాపు 20,000 మంది దాకా ఉన్నారు. ఈ నియోజకవర్గం సంస్థాగతంగా చూసుకుంటే ఎస్సీలు, ముస్లింలు, ఎస్టీలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉన్నాయి. కాపు సామాజిక వర్గం 30,000 దాకా ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో జనసేనకు కూడా 15,000 నుంచి 20,000 ఓట్ల దాకా పడే అవకాశాలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉండడం వల్ల అవన్నీ టీడీపీ వెనకాల ర్యాలీ అవుతున్నాయి. బీసీ వర్గాల్లో ఆల్మోస్ట్ ఈక్వల్ స్ప్లిట్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి ఇవి కులాల వారి జనాభా ఓట్లు అని చెప్పొచ్చు. 2,80,000 ఓట్లు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రూరల్ పాపులేషన్ కావడం వల్ల దాదాపు 85 నుంచి 90% ఓట్లు కంటిన్యూస్ గా గత 20 సంవత్సరాల నుంచి పోల్ అవుతా వస్తా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,80,000 ఉంటే 2,40,000 ఓట్లు పోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే ఇది 2004 ఎలక్షన్లలో అప్పుడు జనరల్ సీట్ గా ఉండేది. 2009లో నియోజకవర్గ డీలిమిటేషన్ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అయింది. ఇక్కడ 2004లో గంటా మురళీ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున 1,500 స్వల్ప మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ గాలి ప్లస్ కాంగ్రెస్ కి కూడా బలమైన గాలి ఉన్నప్పటికీ కేవలం స్వల్ప మెజారిటీతోనే ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం కోటగిరి విద్యాధర్ రావు గారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 5 సార్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో మద్దాల రాజేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1,400 స్వల్ప మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఈయన ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నప్పటికీ ఈయన టీడీపీ టికెట్ ఇస్తే టీడీపీలోకి వెళ్దామని కూడా చూస్తున్నారు. కానీ టీడీపీలో టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీలో సైలెంట్ గానే ఉన్నారని చెప్పొచ్చు. 2014లో పీతల సుజాత గారు టీడీపీ పార్టీ తరఫున 15,150 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో విఆర్ ఎలీజా గారు వైఎస్ఆర్సీపీ తరఫున 36,200 ఓట్ల 16.73% భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గత 20 సంవత్సరాలు చూసుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. అంతకుముందు జరిగిన దాదాపు 4-5 ఎలక్షన్లలో టీడీపీని గెలుస్తా వస్తా ఉంది. ఈ గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అయిందో టీడీపీ కొద్దిగా వీక్ అయిందని చెప్పొచ్చు. జనసేన సపోర్ట్ లేకపోతే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడం చాలా చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ గత ఓట్లు చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 1,16,000 ఓట్ల దాకా పోలవడం జరిగింది. టీడీపీకి 80,000 దాకా పోలయ్యాయి. జనసేనకి 11,800 దాకా పోలైనాయి. వీళ్ళు కన్నా గట్టిగా స్ట్రాటజీ చేసుకొని బూత్ ఏజెంట్లను మంచిగా పెట్టుకొని తిరుగుతేనా జనసేనకి 15,000-20,000 ఓట్లు ఉండే నియోజకవర్గం అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. బీజేపీకి 965 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా చూస్తే 92,300 ఓట్లు ఈ కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 23,500 ఓట్లు వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో అదనంగా రావడం జరిగింది. ఇంకోటి మనం ముఖ్యంగా చూసుకుంటే బీజేపీకి ఇంతవరకు చూసిన నియోజకవర్గాల్లో 2,000 ఓట్లు దాటి వచ్చిన నియోజకవర్గం కేవలం ఒక్కటే ఉంది. కానీ వీళ్ళకి 10 సీట్లు 6 ఎంపీ సీట్లు ఎలా ఇచ్చారో పొత్తులో ఏమి కండిషన్తో వీళ్ళకి అన్ని సీట్లు ఇచ్చినారో అనేది అర్థమే కాదు. జనసేన కొన్ని సీట్లలో తీసుకోవాల్సిన సీట్లు టీడీపీకే వదిలేసిందని చెప్పొచ్చు. కొన్ని బీజేపీకి వదిలేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఎన్నికలను బట్టి దాదాపు 23,500 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాము. ఈయన గంటా మురళీ రామకృష్ణ. ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నట్టున్నారు. ఈయన ప్రస్తుతానికి అయితే సైలెంట్ గానే ఉన్నట్టు చెప్పొచ్చు. నెక్స్ట్ మద్దాల రాజేష్ కుమార్. ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఈయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. కానీ టికెట్ రాకపోవడంతో ఈయన టీడీపీ వైపు కూడా చూస్తా ఉన్నారు అని వినపడతా ఉంది. నెక్స్ట్ ఈమె పీతల సుజాత.
ఈమె మినిస్టర్‌గా గూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో 2 సంవత్సరాలేమో జేశారు. ఈమె ఏందంటే ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం పెత్తనం గూడా ఎక్కువగానే ఉంటుంది. ఆమెకి వీళ్ళకి పడక ఈమెని మినిస్ట్రీ తీసేపిచ్చారు అని జెప్తా ఉంటారు. సో, ప్రస్తుతానికి 2019లో ఈమె గూడా టికెట్ ఎక్స్‌పెక్ట్ జేసింది. కానీ ఈమె మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు, అలాగనే ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంలో నేతలతో గూడా అస్సలు పడకపోవడం వల్ల ఈమెకి టికెట్ నిరాకరించడం జరిగింది. ఈమెని ఆహ్, ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్‌గా ఇచ్చిన క్యాండిడేట్‌ని పరిచయం చేసే ప్రోగ్రామ్‌లో గూడా పెద్ద గలాటలైనాయి అని మనం వీడియోలు గూడా జూసాము. నెక్స్ట్ ఈయన వీఆర్ ఎలీజా. ఈయన 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన మీద కొన్ని ఆరోపణలు రావడంతో ఈయనని క్యాండిడేట్‌గా మార్చి వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్‌ని మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలోకెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఈయన వైఎస్ఆర్‌సీపీ ఓట్లు ఎన్ని ఓట్లు చీల్చగలుగుతాడు అనేది ఇప్పుడు మనము క్లియర్‌గా చూడాలన్నమాట. సో, ప్రస్తుతం చింతలపూడిలో కంబం విజయరాజు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, సొంగ రోషన్ టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. సొంగ రోషన్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ క్యాండిడేటు. ఈయన టీడీపీలోకి దాదాపు ఒక సంవత్సరం నుంచి యాక్టివ్ అయ్యి పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాతనే నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారు. పెద్దగా నియోజకవర్గంలో పరిచయం లేదని చెప్పొచ్చు. ఇంకో సైడ్ కంబం విజయరాజు గారేంటంటే ఈ నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి ఉండడము, ఈయనకి కొద్దిగా నియోజకవర్గంలో చాలా వర్గాలతో గాని, లేకుంటే చాలా ఓటర్లతో గాని, ఈయన వర్గం గూడా ఎక్కువగానే ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఎక్కువగా ఆధారపడినదేందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎక్కువ ఓట్లు ప్లస్ సంస్థాగతంగా ముస్లింలు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సొంగ రోషన్ గారు ఈ మధ్యనే టికెట్ ప్రకటించినప్పటి నుంచి ఈయన తిరుగుతా ఉన్నారు గానీ, టీడీపీ వాళ్ళని అందరినీ సమన్వయపరుచుకొని ముందుకు సాగడం లేదు అని వినపడతా ఉంది. ఇంకొకటొచ్చేసి జనసేన వాళ్ళని గూడా ఈయన అంత ఆహ్, క్రియాశీలకంగా తిరగట్లేదు అని అనిపిస్తా ఉంది. కేవలం ధనబలం ఉన్న కారణంగానే ఈయనకి టికెట్ ఇవ్వడం జరిగింది అని నియోజకవర్గంలో అనుకుంటా ఉన్నారు. ఇంకోవైపు పీతల సుజాత గారు గూడా ఆమె ఈయనకి పెద్దగా ఏం సపోర్ట్ చేస్తలేరు. ప్లస్ టీడీపీలో ముందు నుంచి ఉన్న వర్గాలు గాని, లేకుంటేనా అందరూ ఈయనని పెద్దగా పట్టించుకోవట్లేదు అని వినపడతా ఉంది. సో, ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి నా అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్య కారణం టీడీపీ క్యాండిడేట్ కొత్త కావడము, ప్లస్ రాజకీయాలకే కొత్త కావడం వల్ల, ఎన్ఆర్ఐ కావడం వల్ల ఈయనని పెద్దగా డబ్బులైతే ఖర్చు పెడుతున్నారు గానీ, జనాల్ని కలుపుకొని పోవడంలో విఫలమవుతా ఉన్నాడని చెప్పొచ్చు. అటు సైడ్ వైఎస్ఆర్‌సీపీకి నియోజకవర్గం గూడా సంస్థాగతంగా బలంగా ఉంది. జగన్ గారి ఇమేజ్ గూడా ఈ నియోజకవర్గంలో బలంగా పనిచేసే అవకాశాలున్నాయి. ప్లస్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ గూడా కావడం వల్ల వైఎస్ఆర్‌సీపీకి అదనపు అడ్వాంటేజ్ అవుతా ఉంది. తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో గెలుస్తుంది అనుకుంటే కేవలం జనసేన ఓట్లు ప్లస్ బలమైన టీడీపీ వేవ్ వస్తే తప్ప ఈ నియోజకవర్గం గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువే అని చెప్పొచ్చు. సో, ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. సో, ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి వైఎస్ఆర్‌సీపీ ఈ నియోజకవర్గం కంఫర్టబుల్‌గా గెలిచే సీట్ అవుతుందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఒకవేళ మీరు సొంగ రోషన్ గారు గెలిచే అవకాశాలున్నాయని ఫీల్ అవుతే కామెంట్ చేసి ఎందుకు గెలుస్తుంది? అక్కడ నియోజకవర్గం ఆ లోకల్ నియోజకవర్గంలో ఎవరైనా ఉంటేనా వాళ్ళు కామెంట్ చేసి తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.